సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా రెసిపీ ఏంటి అంటే మిర్చీస్ అనమాట. మిర్చి బజ్జీ వేస్తాం కదా ఆ మిర్చీస్. సో ఈ మిర్చీస్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను, మధ్యలోకి కట్ చేసుకొని సో ఇలా మధ్యలో కాట్ అయితే పెట్టుకొని ఇత్తులన్నీ సపరేట్గా తీసేసాను. ఈ ఇత్తులు కూడా మనకి పనికొస్తాయి అనమాట. సో దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకొని అండ్ ఇక్కడ స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం అంటే ఒక 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. అలాగే శనగపప్పు కూడా సేమ్ అంతే వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా మీరు చేసుకునే కర్రీని బట్టి అనమాట. నేనైతే ఒక 3 ఆనియన్స్ కట్ చేశాను, ఇక్కడ 3 ఆనియన్స్ వేసేసాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీయకుండా అలానే వేసేసేయాలి. వేసేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. అందులోనే వేగే టైంలో కొంచెం కారము ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ ఆనియన్స్ అయితే మంచిగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, బాయ్.